कदम हस्ते कदम छत्रपति शिवाजी महाराज की जय जय भवानी वीर शिवाजी जय ഗംഗവന്നു ചേർന്നിടുന്ന ഗർജനം മഹാചരിത്ര വീരശൂരഭേരിയായ മാമാങ്കം ദിനം പടർന്നു നാവയാകെ ചോപ്പണിഞ്ഞുലഞ്ഞിടും മണിത്തറയ്ക്കു മേലെ ഘട്ടവേഗമായി മാമാങ്കം ചടംകുമിഞ്ഞിടും സുദീർഘകാല യുദ്ധജാതകം കരൽ പറിച്ചു ഗോത്രവീരദാഹമാറ്റി മാമാങ്കം പോരിലും വീണിടായ വീരരെ കൂറിലോ മേരിടായ ധീരരെ വാളിനാൽ നേടുമാനം മണ്ണിനായി പോരിൻ വീര്യം മകമായി പോരൂ പോരൂ നാളായി മാമാങ്കം ഗംഗവന്നു ചേർന്നിടുന്ന ഗർജനം മഹാചരിത്ര വീരശൂരഭേരിയായ മാമാങ്കം. మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఏమి చేయలేకపోయినారు. ఇది హిందుత్వంలో ఉన్న ఒక శక్తి అని చెప్పగలుగుతాం. భవిష్యత్తులో కూడా మనం మన సాంప్రదాయాన్ని హిందుత్వాన్ని ఎంత పగడబందిగా ఉంచుకుంటే కొన్ని శక్తులు ఏమి కూడా చేయవని ఈ సంఘ స్వయం సేవకులు అనేక సార్లు నిరూపించిన చరిత్ర మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఉత్సవాలు నిర్వహించడం లేదు. అందుకే దీన్ని మనం సంఘ కార్య శతాబ్ది ఉత్సవాలు అంటుంటాం. అంటే మన కార్యము ఇంకా వేగంగా బలంగా సమాజంలోకి తీసుకెళ్లడానికి ఈ శతాబ్దిని ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే సంఘము పేరు ప్రచారం పటాటోపం ఏది కోరుకోదు. అందుకే శతాబ్దిలో పెద్ద పెద్ద కార్యక్రమాలు మనం ఏం ఆలోచించలేదు. కానీ సమాజంలో ఆఖరి హిందువు వరకు మనం వెళ్లే విధంగా ఆఖరి హిందువును కూడా కలిసి సంఘటితం చేసే విధంగా మనం గ్రామ స్థాయిలో బస్తీ స్థాయిలోనే కార్యక్రమాలు రచన చేసుకున్నాం. ఉపమండల స్థాయిలో కార్యక్రమాలు రచన చేసుకున్నాం. మన కార్యం బస్తీ స్థాయిలో ఉపమండల స్థాయిలో ఇంకా బలంగా నాటుకోవాలి అనేది మన కార్య శతాబ్ది యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ సంవత్సరం పాటు జరిగేటటువంటి కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమై మనం వచ్చే సంవత్సరం వరకు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం. దాంట్లో అంతా మనమంతా భాగస్వామ్యమై ఈ హిందూ సంఘటన కార్యాన్ని ఇంకా శక్తివంతంగా తీసుకెళ్ళడానికి మనందరం ప్రయత్నం చేయాలి.